బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండియాలో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోనే 2 కేసులు కూడా నమోదయ్యాయి. 8 నెలల చిన్నారికి 3 నెలల మరొక చిన్నారికి ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించారు డాక్టర్లు. బెంగళూరుకు చెందిన 8 నెలల చిన్నారికి ఈ వైరస్ ను మొదటిగా గుర్తించారు. పాప అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ ల్యాబ్ టెస్ట్ లో హెచ్ఎంపీవీ పాజిటివ్ గా తేలింది. ఇదే నగరంలో మరొక చిన్నారికి కూడా వైరస్ డిటెక్ట్ కావడం కలకలం రేపుతోంది. ఇక హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సాధారణమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో మాత్రం బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారితీసే అవకాశాలున్నాయి. సాధారణంగా వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. చైనాను కూడా ఈ వైరస్ గడగడలాడిస్తోంది. హాస్పిటల్స్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయాయి. అక్కడ ఇండియాలో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైనట్టుగా మనకి బ్రేకింగ్ అందుతోంది. బెంగళూరులోనే ఈ 2 కేసులు కూడా నమోదయ్యాయి. 8 నెలల ఒక చిన్నారికి, అలాగే 3 నెలల మరొక చిన్నారికి వైరస్ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, 2 కేసులు ఇండియాలో నమోదైనట్టుగా తెలుస్తోంది. అది కూడా చాలా చిన్న వయసు ఉన్నటువంటి, నెలల వయసు ఉన్నటువంటి పిల్లలకు సోకినట్టుగా చెప్తున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి? నళిని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా కోవిడ్ వైరస్ సైతం చైనాలో మొదలై తిరిగి దేశం అంటే ప్రపంచం మొత్తం కూడా విస్తరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు అదేలా మళ్ళీ అయితే కనిపిస్తుంది. అటు మెటానిమో వైరస్, మరోవైపు హెచ్ఎంపీవీ వైరస్, ఇవి కూడా ఇప్పటికే ఇండియాలోకి వచ్చేసాయి. అయితే ఈరోజు ఏదైతే బెంగళూరులో డిటెక్ట్ అయినటువంటి ఈ 2 కేసుల్లో కూడా ఎటువంటి జర్నీకి సంబంధించినటువంటి హిస్టరీ మాత్రం లేదు. అంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి కానీ అవన్నీ ఏమీ లేవు. 3 నెలల చిన్నారి ఒకరు, దాంతోపాటు 8 నెలల చిన్నారి, అంటే ఇద్దరు కూడా చిన్నారులే. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో దాదాపు ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళందరూ ఇప్పటికే కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్లు వేసుకున్నారు. కోవాక్సిన్ కానీ లేదంటే ఏదైతే ఇతర వ్యాక్సిన్లు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ చిన్నారులు మాత్రం వాళ్ళకి ఎటువంటి వ్యాక్సిన్ అవసరం లేదు. పైగా వాళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ కరోనా అంత ఈజీగా వాళ్ళను దరి చేరదు అని చెప్పి కూడా గతంలో విశ్లేషణలు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఏదైతే భారత్లో ఏదైతే కేసులు నమోదవ్వడం, అందులో 2 కూడా చిన్నారులవే కావడం మాత్రం టెన్షన్ అయితే పుట్టిస్తుంది. కానీ అటు డీజీహెచ్ఎస్ కావచ్చు, మరోవైపు వైద్యుల్లో సీనియర్ వైద్యులు కానీ లేదంటే అందరూ కూడా వైద్య నిపుణులు అందరూ చెప్తుంది ఒకటే, అప్పుడే టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ అప్రమత్తంగా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ కొత్త వైరస్ ప్రభావం కూడా సేమ్ గతంలో కరోనా కావచ్చు, స్వైన్లు కావచ్చు, వాటిలాగానే ఇది కనిపిస్తుంది. పైగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు నిమోనియా కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో అందుకోసమే ఏమాత్రం జబ్బు లేదంటే ఫీవర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి, ఆసుపత్రులకు వెళ్లాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఎటువంటి ఏ స్థాయిలో ఈ ఎఫెక్ట్ ఉన్నా సరే ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. కానీ ఖచ్చితంగా ఇండివిజువల్ గా మాత్రం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఏ విధంగానైతే స్నీజింగ్ విషయంలో కావచ్చు, తుమ్ముల విషయంలో కావచ్చు జాగ్రత్తలు పడ్డారో, అంతేకాదు ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ, జనసామూహ్యంలోకి వెళ్ళినప్పుడు కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మాస్క్ వాడడం, శానిటైజేషన్, పూర్తిగా కూడా ఇవన్నీ జాగ్రత్తలు పడితేనే తప్ప దీని నుంచి బయటపడే అవకాశం కనిపించదు అంటున్నారు. సో ఇప్పటికే అటు కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బెంగళూరులో ఉన్నటువంటి ఆ 2 కేసులకు సంబంధించినటువంటి హిస్టరీని నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఎక్కడైనా వెళ్ళారా, లేదంటే ఆసుపత్రుల్లో డెలివరీ తర్వాత రెగ్యులర్ గా వెళ్ళేటటువంటి చెకప్ల సందర్భంగా ఏదైనా ఇన్ఫెక్షన్ సోకిందా, ఇంతకీ ఇది జనరలైజ్డ్ గా ఉందా ఇప్పుడు ఈ వైరస్ అనేది, లేదంటే కొందరికి మాత్రమే ఉందా అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి సంబంధించి అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హెల్త్ మాత్రం ప్రతి ఒక్కరు అంటే హెల్త్ ఫ్యాకల్టీస్ మొత్తం కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కరోనాను మొదటి ఫేజ్ లో కొంత ఇబ్బంది పడ్డా, కానీ సెకండ్ ఫేజ్ లో కరోనా విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తం అవడమే కాకుండా కట్టడి కోసం చేయాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని కూడా చేశారు. సో దానికి అనుగుణంగానే ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇప్పుడు ఉపయోగపడుతుంది అంటున్నారు. సో దానికి సంబంధించి ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, లేదంటే మందులు కావచ్చు, వీటన్నింటి కూడా ఇప్పటికే అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. కోల్డ్ రిలేటెడ్ సంబంధించి ఏమైనా కోల్డ్ లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఇళ్లకే పరిమితం అవడం, లేదంటే ఇతరులకు
సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.